యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూ వస్తోంది. దానికి తగినట్టుగా పాత్రకు సరిపోయేలా తనను తాను మేకోవర్ చేసుకునే విషయంలో కూడా ఎన్టీఆర్ ముందు వరుసలోనే ఉంటున్నాడు. ఒకప్పుడు ఎంతో బొద్దుగా ఉన్న ఎన్టీఆర్ రాజమౌళి చెప్పాడనే ఉద్దేశంతో యమదొంగ చిత్రంతో బక్కపల్చని లుక్ లోకి మారి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత కెరియర్ పరంగా కొన్ని సవాళ్లు ఎదుర్కొన్న పూరి జగన్నాథ్ తెరకెక్కించిన టెంపర్ చిత్రంతో మరోసారి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. 10 ఏళ్ల కిందట విడుదలైన టెంపర్ చిత్రం నుంచి నిన్నటి దేవర వరకు వరుసగా సక్సెస్ లో అందుకొని ఫ్యాన్స్ లో మంచి జోష్ నింపాడు. రీసెంట్ గా వార్ 2 చిత్రంతో బాలీవుడ్ లోనూ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నడూ చేయని విధంగా యాక్షన్ ఎపిసోడ్స్ ను చేసి హృతిక్ రోషన్ కు పోటీగా నిలిచాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్ర షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం దాదాపు 14 కేజీలకు పైగా బరువు తగ్గి స్లిమ్ లుక్ లో దర్శనమిస్తూ అందరికీ షాక్ ఇస్తున్నాడు. నిజానికి ఈ చిత్రం సెట్స్ పైకి ఎప్పుడో వెళ్లాల్సి ఉంది. కానీ ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్స్ దేవరా చిత్రంతో బిజీగా ఉండటం వల్ల ఇన్ని రోజులకు సెట్స్ పైకి వెళ్లారు. మంచి యాక్షన్ ఎపిసోడ్స్ తోని డ్రాగన్ కు సంబంధించిన షెడ్యూల్ మొదలైంది. ఇక ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాతో రానున్నాడు. త్రివిక్రమ్ చెప్పిన కథ నచ్చడంతో ఎన్టీఆర్ కూడా ఈ ప్రాజెక్టు కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మైథాలజీ కథల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ అయిన కుమారస్వామి పాత్రలో కనిపించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ భారీగా బరువు పెరిగినట్లుగా తెలుస్తోంది. డ్రాగన్ కథ కోసం 14 కేజీల బరువు తగ్గి షాక్ ఇచ్చిన ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా కోసం మరోసారి బరువు పెరగనున్నాడు. మరి ఇలా సినిమాకు సరికొత్తగా మేకోవర్ అవ్వడం ఈ మధ్య కాలంలో ఒక్క ఎన్టీఆర్కే సాధ్యమైందేమో.